హలో గైస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నా పేరు బానుమాస్. ఈ వీడియోలో మా మమ్మీతో చాలా రోజుల తర్వాత కాకరకాయల కారం అయితే చేయించాను. చాలా రోజులైందండి ఇంట్లో ఈ కాకరకాయల కారం చేసుకొని. ఈ కారం పప్పుచారులో కానీ అండ్ పెరుగన్నంలో కానీ ఇలా నంచుకొని తింటే బాగుంటుంది. అయితే వీటిల్లో కొన్ని కాకరకాయలు అయితే నేను మార్కెట్ నుండి తీసుకొచ్చాను, కొన్ని అయితే మా ఇంట్లోనే పండించినాయండి. అవి నాటు కాకరకాయలు అండి. ఎలా ఉంటాయి అంటే అవి ఎక్కువ సైజు పెరగలేదు, బుడ్డగానే ఉన్నాయి. ఆ చిన్న కాకరకాయలు తర్వాత చూపిస్తా. ఇప్పుడు చెక్కుతున్నారు కదా, పై చెక్కు తీస్తున్నారు మా మమ్మీ. అవి అయితే బయట నుండి కొనుక్కొచ్చినాయండి. ఆ బుడ్డిగా ఉన్నాయి కదా, అవన్నీ ఏంటంటే ఇంట్లో పండినాయి అనమాట. ఇంట్లో మా ఇంటి బ్యాక్ సైడ్ పెరట్లో అయితే ఒక తేగ ఉంది. ఆ తేగకి ఇవన్నీ అయితే వచ్చినాయి. వర్షాకాలం కదా, ఊరికి వచ్చేస్తాయి ఇలాంటి మొక్కలు. ఈ కాకరకాయ కారంలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం కాకరకాయలు తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకొని తర్వాత మనం పైన గరుగ్గా ఉంటుంది కదండి, అదంతా గీరేసుకోవాలి. అలా పైన గీరేసుకోవడం వల్ల నీట్గా ఉండి, అది కాక ఎక్స్ట్రా చేదు ఉంటుంది కదండి, ఆ చేదుగా కూడా లేకుండా నీట్గా బాగుంటాయి. మొత్తం గీరుకుంటే కొంచెం ఫ్రైకి కానీ అవన్నీ ఒక కరెక్ట్ షేప్లో ఉంటాయి. చూసారుగా, గీగిందంతా చాలా వేస్ట్ బాగానే వచ్చింది. మొత్తం చేదు ఎక్కువ ఉంటుందండి బయట సైడ్ కాకరకాయకి, అదంతా గీరేసుకుంటున్నాం మనం ఆల్మోస్ట్. ఇకపోతే మా పెరట్లో పెరిగినాయి అని చెప్పే కదా నాటు కాకరకాయలు, ఇదేనండి ఆ పొట్టి కాకరకాయలు. ఆ కాకరకాయలు ఇదే కొంచెం పెద్దదనమాట. ఎన్ని మిగిలినవన్నీ ఎలా ఉన్నాయంటే చిన్నగా ఉన్నాయి చాలా. అవన్నీ నాటువి అనమాట. నాటుయే కానీ గట్టిగానే ఉన్నాయి. వీటన్నిటిని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మెల్లగా వీటిని ముక్కలుగా అయితే కోసాము. ఇలా రౌండ్ షేప్లో అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాము. మేము తీసుకున్న కాకరకాయలు అయితే ఎగ్జాక్ట్గా కేజీ అయితే ఉన్నాయండి. ఈ కేజీ కాకరకాయలకి చాలానే మొక్కలు వచ్చినాయి. చూసారుగా, భలే ఉన్నాయి, కలర్ఫుల్గా పచ్చగా భలే పడుతున్నాయి. కొంతమంది ఈ కాకరకాయల కారాన్ని ఎలా చేస్తారంటే కాయపరనే ముక్కలుగా కోసేసి కాయ అలా వేసేస్తారు. కాకరకాయనే అలాగా వేసేసి వేపేస్తారండి. అలాగా చేయొచ్చు, బట్ ఇలా చేస్తే ఏంటంటే మొత్తం కాకరకాయ లోపల మొత్తం బాగా పట్టిద్ది. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే ఏంటంటే మొత్తానికి పట్టిద్ది అనమాట, ముక్కలుగా ఉంటుంది, బాగుంటుంది. అలా అంటే ఏంటంటే ఒక్కొక్క కాయ వేసుకొని తినవచ్చు, అది బాగానే ఉంటుంది. కాకపోతే అది కొంచెం ఉడకనట్టుగా కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటుంది. బట్ ఇది ఎలా ఉంటుంది అంటే క్రంచీగా కరకరలాడుతూ ఉంటుంది. ఈ షేప్లో కట్ చేసుకొని కాకరకాయల కారం చేసుకుంటే ఇలానే బాగుంటుంది. ఈ కాకరకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత మనకి ఆల్మోస్ట్ ఒక కేజీ కాయలు అయితే తీసుకున్నాము. ఈ కేజీ కాయలకైతే ఇన్ని ముక్కలు అయితే దిగినాయండి. ఈ ముక్కలన్నిటిని ఏం చేయాలంటే నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇన్ని కాకరకాయ ముక్కలు మనం ఫ్రై చేసుకోవాలంటే మనకి మినిమం 1/2 లీటర్ అయితే పట్టిద్దండి నూనె. శనగ నూనె తీసుకోండి. శనగ నూనెలో మనం ఇలాగా మొత్తాన్ని వేసి ఫ్రై చేసుకోవచ్చు. మేము ఒక 1/2 లీటర్ అయితే పోసామంటే ఫస్ట్ అయితే తగినంత పోసుకున్నాము. మళ్ళీ 2-3 సార్లు వేస్తాం కదా, 2-3 సార్లు ఒకేసారి ఫ్రై చేయలేము. అందుకే సగం ఒకసారి వేసి అయితే మా మమ్మీ ఫ్రై అయితే చేసింది. ఒకేసారి వేస్తే ఏంటంటే తిప్పుకోవడానికి కానీ అవన్నీ సరిగ్గా ఫ్రై అవ్వడానికి కుదరదు అనమాట. అందువల్ల ఏంటంటే 2 టైమ్స్కి అయితే మా మమ్మీ కళాయిలో వేసి ఫ్రై అయితే చేసింది. ఈ కాకరకాయలని చాలా వాటికి కొంతమంది చిప్స్ కింద కూడా వాడతారు. ఎందుకంటే ఇది చేదు కదా, చేదు మంచిదండి ఎప్పుడైనా కానీ వంటికి. ఈ కాకరకాయల కారం అన్ని కారాల కల్లా నాకు ఇష్టమైన ఫేవరెట్ కారం అనమాట. అయితే నీట్గా ఈ కాకరకాయల ముక్కలన్నీ నూనెలో వేసేసి నీట్గా ఫ్రై చేసేసుకున్నాము. ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం వీటిల్లో సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే వీటికి చేదు అనేది ఎరిగిపోయి ఆ సాల్ట్ అనేది పడుతుంది అనమాట. అప్పుడు బాగుంటాయి ముక్కలు. కాకరకాయల ముక్కలన్నీ ఏగడానికి సుమారుగా ఒక 10 మినిట్స్ అయితే టైం అయితే పట్టిద్ది. సాల్ట్ వేసాం కదా, సాల్ట్ వల్ల కూడా ఇంకా స్పీడ్గా అయితే ఫ్రై అవుతాయి. ఈ కాకరకాయ ముక్కల్లోకి కారం ప్రిపరేషన్ అయితే ఎలా ఉంటుందండి, ఫస్ట్ అయితే కొబ్బరి, చిన్నులపాయి, ఉప్పు అండ్ జీలకర్ర, ఈ 4టిని ఏం చేయాలంటే మిక్సీ చేసుకోవాలి. కనబడుతున్నాయి కదండి, జీలకర్ర బాటంలో ఉంది. ఇవన్నిటిని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో కారం ఉంటుంది కదండి, ముడి కారం అంటారు, ఎలాంటి మసాలాలు కలపని కారం ఉంటుంది కదా, ఆ కారం వేసి సెకండ్ రౌండ్ మిక్సీ చేయాలి. వీటన్నిటిని మిక్సీ చేసిన కారాన్ని అయితే నేను లాస్ట్లో చూపెడతాను. ఈ కాకరకాయల ముక్కలు అయితే ఆల్మోస్ట్ క్రంచీగా ఉన్నాయి, కరకరలాడుతున్నాయి. ఒకసారి అయితే టేస్ట్ అయితే చేసేద్దాం. కాకరకాయలు అయితే భలే ఉన్నాయండి, కరకరలాడుతున్నాయి. అవి మధ్యలో గింజలు ఉంటాయి కదా, అవి కూడా భలే ఉన్నాయి. అవి క్రంచీగా ఉన్నాయి. డీప్ ఫ్రై అయితే బాగా అయినాయి. కాకరకాయలు వేపిన అదే నూనెలో వేరుశనగ గుళ్ళు నేనైతే ఒక 100 గ్రాములు అయితే వేసుకున్నాను. 100 గ్రాములు వేరుశనగ గుళ్ళు వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాము. ఎందుకంటే ఇవి కారంలో ఉంటే భలే ఉంటాయి అండి, తినడానికి బాగుంటాయి. ఇది ఆప్షనల్ అనమాట, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. బట్ మేమైతే వేసుకున్నాం, చాలా బాగుంటాయి అనేసి. ఇందా నేను చెప్పే కదా, అన్నీ మిక్సీలు వేసుకొని కారం కూడా మిక్సీ చేసాము.
అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న ఆ కారాన్ని నూనెలో వేసి అయితే మనం ఫ్రై చేసుకున్నాము. ఈ కారంలో ఇందాక చెప్పినట్టే కొబ్బరి, చిన్నులపాయి, జీలకర్ర అండ్ ముడి కారం, ఉప్పు, ఈ 5టిని వేసి మనం 2 టైమ్స్ అయితే మిక్స్ చేసుకున్నాము. ఫస్ట్ రౌండ్లో ఓన్లీ దినుసులు వేసుకున్నాం, సెకండ్ రౌండ్లో కారం వేసి మిక్సీ పెట్టుకున్నాం. మొత్తం 2 రౌండ్స్ వేసి మనం అయితే మిక్సీ పెట్టుకున్నామండి. ఇదే మనం రైస్లో కలుపుకోవడానికి కానీ అండ్ కర్రీలో గుజ్జు లెక్క అనమాట ఈ కారం అనేది కలుపుకోవడానికి. ఈ కారం కూడా జస్ట్ ఒక 2 మినిట్స్ తిప్పిన తర్వాత ఇందాక మనం వేపి పెట్టుకున్న ఈ కాకరకాయలన్నీ అయితే వేసేసాము. కేజీ కాకరకాయలు చూసారు కండి ఫ్రై చేసిన తర్వాత ఎన్ని అయినాయో. సుమారుగా ఒక 3/4 కేజీ అండ్ 1/2 కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉన్నాయి అంతే. ఎందుకంటే ఫ్రై అయినప్పుడు మొత్తం షింక్ అవుతుంది కదా, తగ్గిపోతాయి కదా సైజు. సో అలా అయితే అయిపోయినాయి అనమాట. కేజీ ముక్కలకైతే, కేజీ కాయలకైతే ఇన్ని ముక్కలు అయితే వచ్చినాయి. చాలా ముక్కలు వచ్చినాయి ఇందా చూసినప్పుడు. ఫ్రై చేసిన తర్వాత కొన్ని ముక్కలు అయితే అయినాయి. ఈ మొత్తాన్ని ఏం చేయాలంటే కారం పట్టేలాగా మొత్తం తిప్పేసుకోవాలండి. గ్యాస్ మీదే, గ్యాస్ ఆన్లోనే ఉంచుకొని తిప్పుకోవాలి. ఆల్మోస్ట్ కారం అయితే రెడీ అయిపోయిందండి. జస్ట్ ఒక 2 మినిట్స్ అలాగా మొత్తం కారం అంతా ముక్కలు పట్టేలా తిప్పిన తర్వాత దించేసుకోవడమే. దించుకున్న తర్వాత వేడి అన్నంలో ఈ కారం వేసుకుని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే నేను తిని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఈ వేరుశనగ గుళ్ళు వేసుకున్నాం కదండి ఇందాక కారంలో, ఆ వేరుశనగ గుళ్ళు కూడా బాగా ఫ్రై అయినాయి. బూందీలో ఉంటాయి కదా, సేమ్ అదే టైప్లో ఈ కారంలో కూడా భలే ఉన్నాయండి తింటుంటే. ఎందుకంటే అప్పుడప్పుడు కారం తిన్నప్పుడు మంటగా ఉన్నప్పుడు ఈ వేరుశనగ గుళ్ళు వేసుకుందంటే బాగుంటుంది. ఈ వేరుశనగ గుళ్ళు వేసుకోవడం వల్ల ఇంకో లాభం ఏంటంటే కారం ఒకవేళ మనకి కాకరకాయల కారం మంటగా ఉన్నా కానీ ఈ వేరుశనగ గుళ్ళు తిన్నప్పుడు ఆ మంట అనేది తెలియదండి. అందువల్ల వేసుకుంటే మంచిదండి. మ్యాక్సిమం ట్రై చేయండి. నేను కాకరకాయల కారంలో కొంచెం గీ వేసుకొని, నెయ్యి వేసుకొని, వేడి అన్నం, కాకరకాయల కారం, నెయ్యి ఏం కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరైతే ట్రై చేయండి ఇంట్లో. ఈ వర్షాకాలానికి ఎంతకన్నా బెస్ట్ ఫుడ్ ఏమైనా ఉందా? మనకి నంచుడిగా కొంచెం ఆమ్లెట్ కూడా వేసుకున్నాం. ఆమ్లెటు, కాకరకాయల కారం ఇవన్నీ పెట్టుకుందంటే చాలా బాగుంది. ఒకసారి టేస్ట్ అయితే చూసి చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇవన్నీ పెట్టుకుందంటే కాకరకాయ ముక్కలు అండ్ వేరుశనగ గుళ్ళు, వాటితో పాటు ఆమ్లెటు, నెయ్యి ఇవన్నీ పెట్టుకుందంటే చాలా బాగుంది. ఈ కాకరకాయల కారంలోకి ఇంకో డెడ్లీ కాంబినేషన్ ఏమైనా ఉందా అంటే అదే పప్పుచారు అండి. పప్పుచారు వేసుకుని తిన్నా కానీ చాలా బాగుంటుంది. లక్కీగా ఏంటంటే ఈరోజు మా ఇంట్లో పప్పుచారే చేసింది మా మమ్మీ. సో నేనైతే ఒకసారి పప్పుచారులో కూడా ట్రై చేశాను. చక్కగా మళ్ళీ నెయ్యి వేసుకొని, మరలా పప్పుచారు వేసుకొని, దాటిలోకి కారం, ఈ కాకరకాయల కారం ముక్కలు ఉంటాయి కదండి, ఆ కారం కొంచెం కలుపుకొని ముక్కలు పెట్టుకొని, దాంతోపాటు లైట్గా కొంచెం ఆమ్లెట్ ఇవన్నీ పెట్టుకుందంటే ఎంతకన్నా మంచి భోజనం, ఎంతకన్నా మంచి కాంబినేషన్ ఇంకేముంది. బయట అయితే వర్షం, లోపల ఇలా వేడిగా తింటాం, చాలా బాగా అనిపించిందండి. చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి డెఫినెట్గా ఎలా ఉందో చెప్పండి. ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో ఎక్కడ దాకా చూసారంటే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.